Hello beautiful souls, welcome back to my channel ఇలా నిత్యతో. I hope my life reaches all of you. ఎర్లీ మార్నింగ్ అయితే మా డాడీ వాళ్ళు మా పొలం దగ్గరికి స్టార్ట్ అయిపోయినారు. వాళ్ళు ముందు వెళ్ళిపోయినారు అన్నట్టు. ఇంకా మేమైతే ఇక్కడ రెడీ అయిపోయి మా డాడీ ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తుండే. అంతలోపు మా గ్రూప్లో అప్డేట్స్ అయితే వచ్చినాయి. అమ్మవారి దగ్గర మొత్తం అలంకరించుకొని పర్వన్నం ప్రిపేర్ చేసి అక్కడ నైవేద్యం పెట్టేసి ఏట తీయడం అయితే ఫస్ట్ ఉంటుంది. అదంతా కంప్లీట్ చేసేసుకొని మా డాడీ వస్తే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం పొలం దగ్గరికి. కనిపిస్తున్నవి అయితే రెండు ఊర్లు, ఒకటి మా డాడీ వాళ్ళది, ఒకటి మమ్మీ వాళ్ళది. ఆ రెండు ఆపోజిట్ ఊర్లు అన్నట్టు. సో ఆ మీట్ పాయింట్ వాళ్ళిద్దరిని కలిపిందని అనుకోవచ్చు. ఇక్కడి వరకే మా వాహనం ఆగడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి పాదయాత్ర చేయాల్సిందే ఇంకెండలో. ఆ చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుండే హాలిడేస్ అప్పుడు, అట్లా అందరినీ కలుస్తుండే. అప్పుడు అనేవాళ్ళు అంతా అక్కడే ఉంటుండే. కానీ ఇక పెద్దగా అయితేనే కొద్దీ అందరు కలవడం ఎట్లయినా తగ్గిపోతుంది. ఎవరికైనా ఇట్లాంటి ఫెస్టివల్సే కలుపుతుంటాయి మళ్ళీ అందరినీ ఒక దగ్గర. మీరు చూసే ఇక్కడ 3 generations అయితే కవర్ అయిపోయినాయి. మా నాన్న వాళ్ళది, మాది అండ్ నెక్స్ట్ జనరేషన్ ఆల్సో స్టార్టెడ్. మా కూడళ్ళు అల్లులు కూడా ఉంటారు ఇక్కడ. ఇదైతే మా బావి నుంచి వస్తున్న నీళ్ళే. చిన్నప్పుడైతే ఇట్లా పొలం దగ్గరికి వస్తే ఇంకా ఇవే ఫేవరెట్ స్పాట్స్, ఇక్కడే ఉండాలనిపించేది. ఇప్పుడు కూడా ఇక్కడే ఉండాలనిపిస్తుంది, ఎందుకంటే అంత ఎండ పడుతుంది కాబట్టి. యూజువల్గా దసరా, దివాళీ, ఉగాది, సంక్రాంతి ఇవైతే మనం కామన్గా చేసుకునే పండుగలు. కానీ విలేజెస్కి వస్తే ది సెలబ్రేట్ మోర్ యూనిక్లీ. దే హ్యావ్ దేర్ ఓన్ గాడెస్ ఆఫ్ బిలీఫ్. నానమ్మ వాళ్ళు ఫాలో అయినవి ఉప్పలమ్మ పండుగ అండ్ మైసమ్మ పండుగ. ఉప్పలమ్మ పండుగ ఈజ్ లైక్ మోర్ ఆఫ్ ద హోమ్ ఫెస్టివల్. అది మేము ఫాలో అవుతాము ఇప్పటికీ. ఇది కూడా మేము ఫాలో అవుతున్నాం అన్నట్టు. యూజువల్గా పొలం, బావి, చెలక ఇవన్నీ ఉంటే అక్కడ పంట మంచిగా పండాలి, అందరికీ మంచి జరగాలి, పొలం పండించే వాళ్ళకైనా లేకుంటే ల్యాండ్ ఓనర్స్కైనా అక్కడ ఉండే పశువులకైనా ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్ అన్నట్టు ఈ ఫెస్టివల్ అయితే చేసుకుంటారు. ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం కాబట్టి వీఆర్ ఆల్సో కీపింగ్ అప్ టు దాట్. ఇక్కడ మా వంటలు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. సో మా మమ్మీ, పిన్ని, పెద్దమ్మలు అన్నీ తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర నైవేద్యం అయితే పెట్టేసినారు. నెక్స్ట్ ఇంకా మేము తినడానికి అన్నీ రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూసినా మేము నిన్న చెప్పిన బుద్ధ గ్యాంగ్ అంతా పైన ఉంటది, మనిషి గుంజుకుంటది. అమ్మో నన్ను దయ్యం కొట్టిందని చెప్పి వాడున్నాడు, నన్ను పట్టుకోవడానికి నేను ఊరు దాకా ఉరికిండు. అదేందని మా నాయన వాళ్ళు ఇంటి దగ్గర ఆడి పట్టుకుని మా నాన్న కర్ర కర్ర ఎత్తుకోమేలా. ఫ్రెండ్స్ ఏమో చూడు, కమల్ హాసన్ అట. అందరిది నూతన రాజులో ఎవరు నువ్వు అన్నది ఇలాగడే మొత్తం బిల్లు కట్టే మంచితోటే కాదు, పొద్దు పొద్దుగా ఏటం కొట్టేటోడు వస్తాడు చూస్తామా. సేమ్ మేము ట్విన్నింగ్. పెట్టు మనోళ్ళకే. ఇప్పుడు మీ ఇద్దరు సరిపోలేదు. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను అనురాగ తాళం. ఉదయానే వేడుక చూసిన ప్రతి పూట, ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా. రంగుల్లో లోకమే ఆడేనుగా ఆనందం
రంగుల్లో లోకమే ఆడేనుగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఓకే చెప్పు ఏంటి బాబా ఇవి గురిగింద గింజలు దీంతో బంగారం చూపుతారు అంటే ఎట్లా గురి నేటి వార్తలు మా తాతయ్య జోకిదిరా మా తాతయ్య పెట్టెలో ఉండేది. అమ్మమ్మ వాళ్ళ నాన్న. ఓకే ఓకే ఇలా మా స్టైల్లో మా సెలబ్రేషన్ అయితే ఫినిష్ అయిపోయింది. బాయ్ గాయస్.